శబ్దముతోను దేవుని పూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. May the Lord bless the reading of the portion of the scripture. చదవబడిన ఈ వాక్యాన్ని దేవుడు మన కొరకై దీవించును గాక. Yesterday we were considering the verse 16, the first part of it. నిన్నటి రోజున మనం 16వ వచనంలోని మొదటి భాగాన్ని ధ్యానించాం. The Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God. ప్రభువే ఆకాశం పరలోకం నుండి దిగి వస్తాడని ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను దిగి వస్తాడని విన్నాం. So we have seen that three things are happening during the time of rapture. గనుక ఎత్తపడే సమయంలో మూడు సంగతులు జరుగుతున్నవి. The Lord is descending with a shout. ఆర్భాటముతో ప్రభువు పరలోకం నుండి దిగి వస్తూ ఉన్నాడు. Secondly, the voice of the archangel. రెండవదిగా ప్రధాన దూత శబ్దముతో. And the third one, trumpet of God. ఆ తర్వాత దేవుని బూరతో ఆయన చూస్తూ ఉన్నాడు. I don't want to repeat it again because I don't have time to repeat. దాన్ని మరలా మనం చెప్పడానికి మనకు సమయం ఉండదు. Now associated with that, another event is going to happen. దాంతో పాటు మనం ఇంకొక సంఘటన జరగబోతాం. That in Christ shall be raised first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. Then we who are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air. ఆ మీదట సజీవమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఆకాశంనకు లేక ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలంనకు వెళ్తాం. So we are going to consider that part again. Then we see that those who are dead in Christ shall be raised first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని మాట చూద్దాం. And we who are alive, మనము ఎవరమైతే సజీవమై నిలిచి ఉన్నామో, and shall be caught up together with them, and we will meet the Lord. వారితో కలిసి లేపబడతాం. So today's topic is the resurrection of the saints. ఈ రోజు మనము ధ్యానించబోయే విషయము పరిశుద్ధుల యొక్క పునరుత్థానం. Come to the Matthew chapter 28 verse 6. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. If there we see that verse 5 onwards we can read, 5 to 7 we can read. 5వ వచనం నుండి మనము చదువుకుందాము. And the angel answered, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయనను మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తిరి. Okay, verse 6 reads like that, he is not here, for he is risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. We know that tomorrow the whole over the world they are going to celebrate Easter. రేపటి దినము అనేకులు ఈస్టర్ ఆదివారాన్ని ఆచరించబోతా ఉన్నారు. What does it mean by that? దాని అర్థం ఏమిటి? Whether they are ignorantly, most of them are doing it, but actually they are celebrating the resurrection of Lord Jesus Christ. వారు అమాయకంగానో తెలిసి తెలియకనో గాని క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఆచరిస్తూ ఉన్నారు. He is not here, he is risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. If you get an opportunity to visit Jerusalem, you should visit there. ఈ సమయంలో యెరూషలేముకు వెళ్ళే వీలైతే అక్కడికి వెళ్ళి చూడడం మంచిగా ఉంటుంది. We know that all the graves of the great men are still closed. It is not open.
అనేక పెద్దలు లేక శ్రేష్ఠులైన వారి సమాధులు ఇంకా మూయబడే ఉన్నవి. All they are dead and buried and the grave is closed. వారంతా మృతి పొంది పాతి పెట్టబడినారు, ఆ సమాధులు మూయబడి ఉన్నాయి. But there is only one grave, it is open. అయితే ఒక సమాధి తెరవబడి ఉంది. And there it is written, he is not here, he is risen. ఆ సమాధి మీద ఇలా రాయబడింది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. Joy it gives to us when we see that Jesus is not there. యేసు అక్కడ లేడనే సంగతి గ్రహించి మనకి ఎంత ఆనందం. Every day thousands of people go into that grave and they are really praising God for that. అనేకులు అక్కడికి వెళ్ళి ఆ సమాధిని చూసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. I had an opportunity to go there and enter into that grave. It was a really thrilling experience for me. నాకు దేవుడు అనుకూలపరిచిన అక్కడికి వెళ్ళగలిగినాను, ఆ సమాధిని చూసినాను, లోపలికి కూడా వెళ్ళినాను. Yes, గొప్ప ఆనందం. he is not there, he is risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. That is the hope of the believer. అదే ప్రతి ఒక్క విశ్వాస యొక్క నిరీక్షణ. Religion is speaking that the dead man will come again. ఏ మతము చెప్పడం లేదు చనిపోయిన వాడు లేచి వస్తాడని. Bible is the only book says that even if a person die, he will be resurrected again. పరిశుద్ధ గ్రంథం మాత్రమే చెప్తా ఉంది, ఎవడైనా చనిపోయినా వాడు మరణ లేస్తాడు. Of course, some books, some religious books, they say that is there. కొన్ని పుస్తకాలు, వేరే పుస్తకాలు కూడా చెప్తాయి అనుకోండి. But you should understand they are taken from the Bible. వారు పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలే తీసుకున్నారని మీరు గ్రహించాలి. That is why we are confidently saying that no religious book is speaking clearly about the resurrection of the dead ones. గనుకనే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మృతుల పునరుత్థానం గురించి ఏ పుస్తకం చెప్పలేదు. And we see that throughout the Bible, from the Genesis to the Revelation, we have a lot of references that speaks about the resurrection of the dead ones. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చనిపోయిన వారి యొక్క లేక మృతుల పునరుత్థానం గురించి ప్రతి చోట వివరించబడతా ఉంది. It's a vast subject and highly debated subject. అది చాలా విస్తారమైన అంశము, చాలా వాదించబడతా ఉన్న అంశం. Throughout the century, we see that many are questioned. We see that man is going to come again. ఈ శతాబ్దాలు లేక 100 సంవత్సరాలుగా ఇవి మాట్లాడుతూ ఉన్నారు, ఆయన తిరిగి వస్తారు. You may have heard about Pharisees and Sadducees. పరిసయ్యుల గురించి లేక సద్దుకైల గురించి మనం తప్పక విని ఉంటాం. You know what is the main difference between the Pharisees and Sadducees? పరిసయ్యులు సద్దుకైలలో ముఖ్య భేదం ఏంటి? The main difference, the Sadducees, they never believe in resurrection. They say, once a man is dead, he is dead. He is not coming again. సద్దుకైలు ఏమంటారంటే ఒక వ్యక్తి మృతి పొందితే ఇక మరి ఎన్నటికి లేవలేడు. But the Pharisees, they believe that the dead one will be raised again. కానీ పరిసయ్యులైతే మృతులైన వారు లేస్తారని నమ్ముతారు. In 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. it's a big chapter. You read that chapter. అది పెద్ద అధ్యాయం, మీరు అందరూ Around 58 verses are there. 58 వచనాలు ఉన్నాయి. And Paul is defending about the subject of resurrection there. అక్కడ పౌలు ఈ పునరుత్థానం యొక్క అంశం గురించి చాలా తేటగా వివరిస్తున్నాడు. Some people in the church at Corinth, they say that there is no resurrection. కొరింథీలో ఉన్న సంఘస్థులు కూడా అన్నారు పునరుత్థానం లేదు. Paul says that there is a resurrection. If there is no resurrection, our faith has no value. ఆయన అన్నాడు పునరుత్థానం లేకుండా ఎట్లుంటాయి, పునరుత్థానం లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే అన్నాడు. The fundamental doctrine of the Bible Christian is the resurrection of Lord Jesus Christ, and we are expecting that resurrection. క్రైస్తవుల యొక్క పునాదిలో లేక విశ్వాసము ఏంటంటే పునరుత్థానం, ప్రభువైన యేసుక్రీస్తు లేచిన సత్యం. There was wrong teaching that was in Ephesus also. ఎఫెసులో కూడా ఈ దుర్వార్త లేక చెడ్డ ప్రచారం Some of the believers in Ephesus, they believed that the resurrection is over now, no more resurrection. ఎఫెసులో కొందరు అనుకున్నారు పునరుత్థానం అయిపోయింది, ఇక పునరుత్థానం లేదు. So there are a lot of views regarding the resurrection. పునరుత్థానంను గూర్చి అనేక విధాలుగా ఆలోచనలు ఉన్నాయి. But Bible very clearly says that those who believed in Lord Jesus Christ will be raised again when the Lord comes. అయితే పరిశుద్ధ గ్రంథము తేటగా వివరిస్తున్నది, ఎందరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచినారో వారు తిరుగా లేస్తారు. See, look at that. The dead in Christ shall be raised first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. Paul says that you don't worry about the dead ones. పౌలు అంటున్నాడు మీరు చనిపోయిన వారి గురించి చింతించవద్దు. They are much more blessed than those who are alive. అసలు సజీవులైన వారి కంటే వారే శ్రేష్ఠుడు. When the Lord comes,
ఎప్పుడైతే ప్రభు వస్తాడో the dead ones will experience the coming of the Lord first. ఈ క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదటిగా ఆ పునరుత్థానాన్ని రుచి And చూస్తారు. they will be coming up. వారు సమాధులలో నుండి Then when లేపుతారు. we who are alive, ఆ మీదట సజీవులు our body will be transformed. మన శరీరాలు మార్చబడతాయి, We will be glorified. మహిమలో మార్చబడతాయి. We together will be ascending into heaven to meet the Lord in the air. కలిసి మన ప్రభువు ఆకాశములో ఎదుర్కొంటాం. So look at in verse 17, we read like this. ఆ పత్రికలో 17వ వచనంలో ఏం చూస్తూ ఉన్నాము? We who are alive and remain shall be caught up. అక్కడ ఏమో చూస్తున్నాం అంటే సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఎదుర్కొంటాము. See, the word caught up is very important. అక్కడ కొనిపోబడుదుము అనే మాట చాలా Caught up means snatching away very fast. కొనిపోబడము అంటే త్వరగా పట్టుకొని ఎత్తుకొని పోవడం. Yeah, actually the word rapture is derived from that word. ఈ కొనిపోబడడం అనే మాట నుండి ఎత్తబడే అనే మాట వచ్చింది. In the Latin language, ఆ లాటిన్ భాషలో in the word caught up is translated raptor. ఈ కొనిపోవడం అనేది అక్కడ వ్రాయబడింది లాటిన్ లో రాప్టర్ అని. Raptor means snatching away for speedily. That's the meaning. లాక్కొని కొనిపోవడం. I hope you might have seen some birds, carnivorous birds are there in the villages. Very commonly we see that. కొన్ని పక్షులు, వేటాడే పక్షులు గ్రామాలలో చూస్తూ ఉంటాం ఎలాగా అవి పట్టుకొని వెళ్తాయి. When the chicken is a small chicken moving around, the bird will come fast and they snatch away and take away the కోడి chicken. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గద్దలు అలాంటి పక్షులు వచ్చి తనుకొని పోతాయి. Have you seen that? చూసి ఉంటారు మీరు. By the time the hen will make a sound and all the chicken will come under the wing, isn't it? ఆ గద్దలు చూసిన వెంటనే కోడి కూత వేసినప్పుడు పిల్లలన్నీ దగ్గరకు వస్తాయి. Same way, snatching away means taking away speedily. ఆ త్వరగా పట్టుకొని పోవడం. As I told you, it will take less than a second. మనం నిన్న అనుకున్నాము ఎట్లా రెప్పపాటున సెకండ్ కంటే తక్కువ. So we have to learn more about this resurrection. What happens at the time of resurrection and what are the changes? Who are the one who is resurrected? All these things we have to consider. కనుక పునరుత్థానంలో జరగబోయే మార్పులు, అసలు పునరుత్థానం అంటేనే ఏమిటి, ఇది మనం తేటగా గ్రహించుకొని ఉండాలి. Now, before going into the detail, I want to draw your attention to this one. The dead in Christ shall be raised first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు అని దాని గురించి మాట్లాడదాం. Now, the question is arising at the time of rapture, whether all the believers will be raised or not. ఎత్తబడేది అనే మాటలో విశ్వాసులందరూ లేపబడతారా లేదా? But a closer study will reveal that కొంచెము లోతుగా ఆలోచిస్తే the rapture time, at the time of the Lord when he comes in the air, at that time only the New Testament believers will be raised. ఆకాశ మండలానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు క్రొత్త నిబంధన భక్తులు మాత్రమే లేపబడతారు. Saints like David, Daniel, they will not be resurrected at that time. పాత నిబంధన భక్తులు ఆదాము, యోసేపు లేక దానియేలు వారు లేపబడరు. The Old Testament saints will be resurrected. ఆ భక్తులు పునరుద్ధరణ ఎప్పుడవుతారు? 7 years. వారు 7 ఏళ్ల తర్వాత వారు లేపబడతారు. When the Lord will come on the Mount of Olives. ఆ ఒలీవ కొండ మీదకి ప్రభు వచ్చినప్పుడే వారు లేపబడతారు. Saints will be resurrected. ఆయనప్పుడు వచ్చినప్పుడు ఈ పాత నిబంధన భక్తులు లేస్తారు. So hope you understood my point. ఈ భేదము గ్రహింపై At the time of rapture, ఎత్తబడే సమయంలో coming only raised. పెంతెకొస్తు దినము నుండి ప్రభు ఆకాశ మండలానికి వచ్చే వరకు ఎవరైతే విశ్వాసం ఉంచినారో ఆ మృతులైన వారే లేపబడతారు. లేక Testament saints పాత నిబంధన భక్తులు and the saints during the time of tribulation, they will be resurrected when the Lord comes on the Mount of Olives. అంతేకాక శ్రమల కాలంలో కూడా మృతులయ్యేవారు 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత ప్రభు ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు లేపబడతారు. So many of the people have a confusion, so I want to make it clear to you. కొందరికి సందేహం ఉంటుందని చెప్పి నేను ఇది తేటపరుస్తూ ఉన్నాను. This one. ఇది ఏ భాగాలు ఏమొచ్చింది?
ఆధారం చేస్తాం. Just turn to the Job, who was a believer in the Old Testament. Job in the Old Testament. Say. యోబు పాత నిబంధన భక్తుడు. ఆయన గురించి కొంత ఆలోచన చేద్దాం. He believed that there is a resurrection. ఆయన పునరుత్థానం ఉందని నమ్మినాడు. And he knew that one day his body will be reformed and resurrected and he will meet the Lord. ఆయన శరీరము మార్చబడి ప్రభువును ఎదుర్కొంటాదని ఆయన నిరీక్షించినాడు. Yeah, please read Job chapter 19. యోబు గ్రంథము 19వ అధ్యాయము verse 29, 25 and 26. 25, 19 verse 25 and 26. 19వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాము. For అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. Yeah, the Job is saying, I know my Redeemer liveth. నాకు తెలుసు నా సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. And at the latter day, at the end time, he is going to stand upon the earth. అంత్య దినములో ఆయన భూమి మీద నిలవనైనాడు. Yes, at that time, ఆ సమయంలో my body may be eaten by worms and spoiled, but I will get a new body. నా చర్మము ఈ పురుగులు అవి తిని చీకిపోయి ఉంటాయేమో, అయినా నేను లేపబడతాను. Yet in my flesh I will see the Lord at that time. అప్పుడు నేను లేపబడిన తర్వాత నా ప్రభువుని That means చూస్తాను. I will get a resurrected body. నేను పునరుత్థాన సంబంధమైన దేహం I will see my Redeemer at that time. నా విమోచకుని నేను చూస్తాను. Please note down, I want to ask you a question. నేను ఒక ప్రశ్న వేస్తాను, దయచేసి వినండి. See, at what time Job says he will see the Redeemer? ఎప్పుడు యోబు తన విమోచకుని చూస్తానని చెప్తా ఉన్నాడు. Job says that I will see my Redeemer. With my own eyes I will see him. నా కన్నునే నేను చూస్తాను. God, I resurrected body. నా పునరుత్థానం When it is going to happen? In the latter day. And when my Redeemer is standing on the earth. ఎప్పుడైతే నా విమోచకుడు భూమి మీద నిలబడతాడో అప్పుడు see him. ఆయనను చూస్తాను. When the Redeemer is going to stand upon the earth, you tell me. ఎప్పుడు భూమి మీద మన విమోచకుడు నిలబడతాడో చెప్పండి. Is it at the time of rapture or the glorious appearance? పైకెత్తబడిన ఆకాశ మండలంలోనా లేకపోతే మహిమతో భూమి మీదకి వచ్చినప్పుడు? At the time of glorious appearance. మహిమతో ఆయన See, at the time of glorious appearance, his feet will touch on the Mount of Olives. ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆయన పాదములు ఒలివ కొండ మీద దిగుతాయి. He will stand upon the Mount of Olives. ఆ ఒలివ కొండ మీద ఆయన నిలబడతాడు. At that time, the Old Testament saints will be resurrected. అప్పుడు పాత నిబంధన భక్తులు పునరుత్థానం అవుతారు. But when you and me are going to see, let me know. నీవు నేను ఆయనను ఎప్పుడు చూస్తామో చూద్దాం. చూడండి, When we will see the Lord, ప్రభుని ఎప్పుడు చూస్తాము? we will see him in the where? We will see him in the ఆకాశ మండలంలో. See the difference, you see that New Testament believers will see him in the air. ఆకాశ మండలంలో నూతన నిబంధన భక్తులు చూస్తారు. Whereas the Old Testament saints, including the Job, they will see him on the earth when they will come. పాత నిబంధన భక్తులు యోబుతో సహా ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన చూస్తారు. There are so many other verses are there. I don't want to confuse with that, but at least this much you can understand. అనేక వచనాలు ఉన్నాయి, కానీ నేను త్వరపెట్టడానికి ఇష్టపడడం లేదు. So the Old Testament saints, they will be resurrected when the Lord comes on the Mount of Olives. ఇలాగున పాత నిబంధన భక్తులు యేసు ప్రభు ఒలివ కొండ మీదకి వచ్చినప్పుడు వారు లేస్తారు. It is very interesting. If you go to Mount Olive, ఒలివ కొండ మీదకి పోతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. and you know, in the Mount of Olives, so many tombs are there. All burial ground it is. ఒలివ కొండ మీద అనేక సమాధులు లేక సమాధుల తోట వలె ఉంటది. A person, a Jewish person, if he gets a burial in the Olive Mount, he considers a very great thing. ఎవడైనా యూదునికి ఒకవేళ అక్కడికి సమాధి చేయబడ్డానికి
ఆ అవకాశం దొరికితే వాడు ఎంతో శ్రేష్ఠుడు అని పిలువబడతాడు. So Jewish people believe that when the Messiah comes, he will come on the Mount Olive. At that time, the resurrection will take place. ఎందుకంటే యూదులు నమ్మేది ఏంటి? ప్రభు వస్తే ఒలివ కొండ మీదకి ఎవరు వస్తాడు, మేము లేపబడతాం చూస్తాం. Probably they want to see the Lord very close. That's why they want burial in the Olive Mount. దగ్గర నుంచి ప్రభుని చూడాలని వారు కోరుతా ఉన్నారు. So we see that the Old Testament saints will be resurrected when the Lord comes on the Mount of Olive at the time of glorious appearance. కనుక పాత నిబంధన భక్తులు ఆ ప్రభు మహిమతో ఒలివ కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన చూస్తారు. Now let us go a little detail about this subject. ఈ అంశం మీద కొంత లోతుగా You know, every religion has their own practice of funeral services. ప్రతి మతంలో కూడా ఈ భూస్థాపన లేక మరణించిన వారిని అంత్యం చేయడము ఏ విధాలుగా ఉంటాయి. In the olden days, the Egyptians, they bury the people in the pyramids. పాత దినాలలో ఐగుప్తీయులు వారిని పిరమిడ్స్ లో దాచిపెట్టేవారు లేక పాతి They పెట్టేవారు. believed that the dead one is living afterwards, so that is why they keep it the body in the pyramids. వారు అనుకునేవారు సంవత్సరాల తర్వాత లేక సంవత్సరంలో ఆయన జీవిస్తారు అని భద్రపరిచి వారు పెట్టేవారు. Even in our society, different religious people do differently the final rites. మనలో కూడా అనేకులు ఈ అంత్య కార్యాలు అనేక రీతులుగా చేస్తారు. Our Hindu friends, they normally what they do, they burn the body, cremation. మన హిందూ స్నేహితులు ఏం చేస్తారు? దేహాలను అగ్నితో కాలుస్తారు. What about Parsis? మరి ఈ పార్సీకులు ఏం చేస్తారు? They don't bury nor they burn it. వారు పాతి పెట్టరు, కాల్చి పెట్టరు. I know those who are in Bombay, you know that there is a tower called the Malabar Hill, that's called the Silent Tower. మనకు తెలుసు ఈ మలబార్ హిల్స్ లో సైలెంట్ టవర్ అని ఉంది. అక్కడ When వాళ్ళు the ఏం person dies, the Parsi dies, they normally keep the body there, and there's a well is there, they keep the body near the well. అక్కడ ఒక నుయ్యిలాగా ఉంది లేక వెళ్ళనండి, ఆ ప్లాట్ఫామ్ మీద వారు పెడతారు Yeah. ఇది మృతి దేహాన్ని. They don't bury, they don't burn. వారు పాతి పెట్టరు, కాల్చరు. They allow the vultures, there are so many vultures are there, they allow the vultures to come and eat the body. ఈ అవి పెద్ద పెద్ద గద్దలు ఉంటాయి, అవి వచ్చి వల్చర్స్ దేహాన్ని తినాలని. All the practices are based upon their belief. All the practices are based upon their religious belief. వారు ఇలాగునా తిరుగా ఇది జరుగుతుందని నమ్ముతారు. Now, what the Christians do? క్రైస్తవులు ఏం చేస్తున్నారు? We bury the dead ones. మనము మృతులైన వారిని సమాధి Why చేస్తున్నాం. we bury and others are burning? మనము సమాధి చేస్తూ ఉండగా ఇతరులు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? We bury. మనం పాతి పెడతాం. You read 1 Corinthians chapter 15 if you read. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. Paul is comparing the burial like the farmer sowing the seed. ఆయన ఎవరితో పోలుస్తూ ఉన్నాడు? ఒక వ్యవసాయకుడు విత్తిన విత్తనాన్ని పోలుస్తూ ఉన్నాడు. If you read to 1 Corinthians chapter 15, 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ about six or seven times Paul is using the word sowing. అక్కడ విత్తు Yeah. వాడుతూ ఉన్నాడు ఆయన. In that chapter, verse 36, you see that 36వ వచనం మనం చూస్తే, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. verse 37 also. 37లో కూడా నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోగు శరీరమును విత్తుట లేదు. So a farmer take the seed, maybe a wheat or a rice, he bury in the soil. వ్యవసాయకుడు ఏం చేస్తూ ఉన్నాడు? గోధుమ గింజనే గాని వడ్ల గింజనే గాని భూమిలో విత్తుచూ ఉన్నాడు. And as I told you, verse 42, 43 and 44, there also 4 times the word sowing is mentioned. 42, 43, 44 వచనంలో కూడా విత్తుటను గురించి 4 సార్లు రాయబడతా ఉంది. So total 7 times the Paul is using the word sowing the seed or sowing. విత్తుట అనే మాట 7 సార్లు పౌలు వాడుతూ ఉన్నాడు. So the burial is considered as like a sowing the seed in the soil. గనుక పాతి పెట్టడము విత్తనం ఎలాగైతే భూమిలో వేస్తారో అలాగే మృతులైన వారిని సమాధి చేయడం ఉంది. When the farmer sowing the seed in the soil,
ఎప్పుడైతే వ్యవసాయకుడు విత్తనాన్ని భూమిలో he knows one thing. ఒకటి తెలుసు అతనికి, One day the seed will come, విత్తినది ఒక దినం the shoot will come, ఆ ఒక చెట్టు వస్తుంది, with a new body it will come. దానికి కొత్త శరీరం లేక కొత్త So, అవయవాలు ఉంటాయి. hope, he is burying the seed in the soil. ఆ ఉద్దేశంతో ఆ నమ్మకంతో అతడు లేక Same way we bury our dear ones because we believe that one day our dear ones will be raised up with a new body. మనం కూడా వారు మృతులైనప్పుడు వారిని ఎందుకు సమాధి చేస్తున్నాము? వారు ఒక రోజు మహిమ దేహంతో లేస్తారనే నమ్మకం. That is why we bury. అందుకే మనం పాతి పెట్టే The burial is a declaration of resurrection of the saints. ఈ సమాధి చేయడము క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నిరూపిస్తా ఉంది. Nowadays there is a question, some people like, why can't we go for cremation? Believers should not go for cremation. ఈ రోజుల్లో దేహాన్ని ఎందుకు కాల్చకూడదు, కానీ విశ్వాసులు కాల్చడానికి వెళ్ళకూడదు. Now, what is the meaning of cremation? కాల్చడం ఏంటి? Now, according to the Hindu belief, ఆ హిందువుల యొక్క విశ్వాసము లేక నమ్మకాన్ని బట్టి they believe that this body is only a cage where the bird is there. వారు అంటారు ఇది ఒక పంజరం మాత్రమే, దీంట్లో ఒక పక్షి ఉంది. Yeah, the bird or the spirit, and if that bird goes away, the cage has no value. కనుక మృతి అయిన వారిలో నుండి ఆ లోనున్న పక్షి ఎగిరిపోయింది, ఇక పంజరానికి ఏమి విలువ లేదు. So according to them, the cage is, the body is only a cage and the bird is the spirit, it goes when a person dies. వారి ఉద్దేశంలో శరీరం ఒక పంజరము, ప్రాణము ఒక పక్షి, చనిపోతూనే ఆ పక్షి వెళ్ళిపోయింది, ఇక ఈ పంజరంతో ఏం పని ఉంది? Then that bird which is went away from this body, ఎప్పుడైతే ఆ పక్షి ఈ శరీరాన్ని విడిచిపోయిందో it will occupy another body. ఆక్రమించుకుంటారు. That is called a reincarnation. They believe in the reincarnation. అది మరొక రీతిగా పునర్జన్మాన్ని వాళ్ళు They అనుకుంటారు. don't believe in resurrection. వారు పునరుత్థానం గురించి నమ్మరు. So when they burn the body, they say that there's no resurrection. ఎప్పుడైతే వారు కాలుస్తారో ఎందుకు కాలుస్తున్నారు? పునరుత్థానం లేదు ఇక. So we see that our faith is very clear that when we bury our dear ones, we believe that there is a resurrection. మనమైతే ఎప్పుడైతే మన ప్రియులను పాతి పెడతామో వారు తిరుగా లేస్తారు అనే నమ్మకంతో పాతి పెడతాం. So that is what I told you. Every religious people, they do it according to their faith. అనేక మతాల వారు ఆయా రీతిలో నమ్మకంతో వారు చేస్తారు. It's a lot of details about the resurrection. కానీ పరిశుద్ధ గ్రంథం పునరుత్థానం నుంచి అనేక తేటైన విషయాలు బయలుపడతాయి. Just I want to go into little more detail about the resurrections mentioned in the Bible. పునరుత్థానం గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన విషయాలు మళ్ళీ చూద్దాము. There are three kinds of resurrection. Note down. పునరుత్థానం 3 విధాలుగా చెప్పబడింది, రాసుకోండి. Number one, the resurrection with the natural body. ఒకటి పునరుత్థానము సహజమైన శరీరముతో లేపబడుట. There were some resurrection recorded in the Bible. They resurrected with the natural body. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పునరుత్థానులై లేచిన వారి సంగతిలో ఇదే శరీరముతో లేచిన వారి గురించి వివరించబడింది. The best example we know Lazarus. మంచి మనకు ఉదాహరణ తెలిసినట్టు Lazarus rose again, same natural body. అదే దేహాన్ని ధరించుకున్న దేహంతోనే Why we say like that? Because Lazarus died afterwards. ఎందుకంటే ఆ తర్వాత So Lazarus came from the dead, but he died again. ఆ సమాధిలో నుంచి వచ్చినాడే గాని తర్వాత మరలా చనిపోయినాడు. So that is why I said it is a resurrection with a natural body. కనుక నేను అన్నాను సహజమైన దేహంతో తిరిగి లేవడం ఒక పునరుత్థానం. How many are there in the Bible like that? ఇలాగ ఎందరు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో? Just a number only you tell me. How many are there? How many people were raised like that? Any number? Those who came, they came to the life. ఎవరు ఇలాగున సహజ శరీరంతో లేక అదే దేహం. Lazarus, one example I told you. ఒక లాజరు గురించి విన్నాము. Then Jairus' daughter, or number only. They don't tell the number. 5, 4, whatever maybe. You tell me. 5 to 6. 8. Okay. Any other number? She's saying the 8. What about brother?
No, that's all right. You tell me number. How many are there? No numbers there. Okay. She is saying 8. Anybody else? Brother says 6, 5 to 6, right? 5 to 6. Now let us count. Okay, just an exercise. How many people Lord gave life? ఎందరికి ప్రభువు ప్రాణం ఇచ్చినాడు అంటే చనిపోయిన వారిని లేపినాడు. How many? 3 members. Very clear. 3. ముగ్గురికి. Lazarus, Jairus' daughter, then యాయిరు కుమార్తె, the son of a 9, the widow, we know 9. That's a 3 విధవరాలైన others. గ్రామస్తురాలైన Then in the book of Acts, how many are there? అపోస్తుల కార్యాల్లో 2 members, right? So we know that one man was sleeping, he's a young man, isn't it? Yes. He was sleeping and he fell down. Eutychus, isn't it? ఐతికోయ అక్కడి నుంచి ఐతికు పైన కూర్చొని కింద పడినాడు. Paul gave life to him. పౌలు Then, yeah, Dorcas, that is Tabitha, that is we see about in Peter. పీటర్ లేపిన. So in the New Testament, we have 5 references are there. ఇలాగా క్రొత్త నిబంధనలో 5 మనకు రెఫరెన్స్లు ఉన్నాయి. And the brother says, brother Blessed, no? He is saying about that the resurrection during the time of the resurrection of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. But we don't know how many are there, ఎందరో చెప్పలేము. but that is a very unique one that we'll consider later on. ఆ సమాధుల నుండి లేచిన వారి సంఖ్య మరల That is not coming under this category. అది దీంట్లో రాదు. And another, what about the Old Testament? పాత నిబంధనలో Shunammite women, then Elijah and Elisha, 1. Then dead body. Yeah. So that's correct, sister. That is, when the dead body was touched the bones of Elisha, the man got raised up. We don't know the name of the man. So the total we have 8 cases of resurrection with the natural. Yeah, you are right. Congratulations, sister. So 8 1. 8 సరైన సంఖ్య. But now the question is arising about the resurrection of the people during the time of the resurrection of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు సంబంధంగా ఎందరూ పునరుత్థానంలో లేచినారు. That is not coming under this category. ఈ దీంట్లోకి ఈ గుంపులోకి వారు రారు. It is very clearly mentioned that the graves were opened. సమాధులు తెరవబడినాయని మనం చూస్తా ఉన్నాం. And the grave till the resurrection of Jesus Christ. వారు సమాధులు తెరబడినాయి కానీ ఎంత ఉన్నారు? పునరుత్థానము ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడై వరకు ఉన్నారు And సమాధులు. they went to the city and appeared to many people. ఆ తర్వాత వారు పట్టణంలోకి వెళ్ళి అనేకులకు కనబడినారు. Remain in the grave. Why? వారు ఎందుకు సమాధులలోనే ఉన్నారు తెరబడి? Because Jesus Christ should be the first among the resurrected. That's why they remain. యేసుక్రీస్తు ప్రభువు మృతులైన వారిలో మొదటి వాడై ఉండుటట్లుగా వాళ్ళు సమాధులు తెరవబడినా అట్లనే ఉన్నారు So సమాధులు. they are not resurrected with a natural body. They are resurrected with a glorified body. వారు మహిమతో కూడిన దేహంతో ప్రభు లేచిన తర్వాత వారు లేపబడినారు. That is why they could go and appear to many people. గనుక అనేకులకు వెళ్లి వారు కనపరుచుకోగలిగినారు. That is why they remain in the grave till the resurrection of Lord Jesus Christ. కనుక ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యే వరకు వారు సమాధులు. So that Jesus Christ will become the first fruit among the resurrected. ఎందుకు? అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన వారిలో ప్రథముడు అవుతాడు. So with the natural body, we can say that total 8 cases are there. సహజమైన శరీరముతో లేచిన వారు 8 మంది మనం చూస్తాం. Because they died, that is why we say the natural body. వారు చనిపోయినారు గనుకనే అదే దేహం అని మనం మాట్లాడుతున్నాం. Now the second category of resurrection. ఆ తర్వాత రెండవ గుంపు పునరుత్థానం. John's Gospel chapter 5 verse 28 and 29 if you read. యోహాను సువార్త 5:28 మనం చదివినట్లయితే There are 2 resurrections are mentioned. అక్కడ 2 పునరుత్థానాలు చెప్పబడతా ఉన్నాయి. Please read John 5:28 and 29. 28, 29 వచనాలు చదువుకుందాము. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును,
కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును Yeah. బయటికి వచ్చేదారు. Yeah. Jiva Purinathanam, resurrection of life. జీవ పునరుత్థానము అని చూస్తూ ఉన్నాం. And Tirpu Purinathanam, the resurrection of damnation. తీర్పు పునరుత్థానం. So we have three types of resurrection. 3 విధాలుగా పునరుత్థానాన్ని గురించి Resurrection with the natural body, సహజమైన దేహంతో పునరుత్థానులయ్యేవారు. resurrection with of life. ప్రాణము పుట్టి వారు పునరుత్థానులైన వారు. The third one, the resurrection of damnation. ఆ తర్వాత తీర్పు పునరుత్థానులయ్యేవారు. Now, the resurrection of life ఈ జీవ పునరుత్థానం గురించి has different names are given. వేరే వేరే పేర్లు వారికి ఇవ్వబడి. Please put down 4 names are given for the resurrection of life. ఈ జీవ పునరుత్థానానికి 4 పేర్లు ఇవ్వబడినాయి. Number 1, ఒకటి resurrection of the just one is mentioned. నీతిమంతుల పునరుత్థానము అని మనం చూస్తున్నాం. Luke's Gospel, chapter 14, లూకా సువార్త 14వ అధ్యాయము 13 and 14, we read about that. 13, 14 వచనాలు మనం చూస్తున్నాం. Resurrection of just. నీతిమంతుల పునరుత్థానం. Now, the another one we see that it is another name is mentioned, resurrection from among the dead. మృతులలో నుండి పునరుత్థానం. Philippians chapter 3 verse 10 to 14, we read that. You note down the references. That's it. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము మనం చూసినట్లయితే మృతులలో నుండి పునరుత్థానం. So all this is coming under the category of the resurrection of life. ఇవన్నీ జీవ పునరుత్థానానికి సంబంధించిన పేర్లు. Now, the third name is given as a better resurrection. శ్రేష్టమైన పునరుత్థానం అని మరొక పేరు. Hebrews chapter 11 verse 35. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 Verse 35. 30 Just to say better resurrection. That's it. 35వ వచనంలో శ్రేష్టమైన పునరుత్థానం. Why it is called the better resurrection? ఎందుకు శ్రేష్టమైన పునరుత్థానము? Because those who are resurrected with the natural body will die again. సహజమైన శరీరంతో పునరుత్థానమైన వారు సరిపోతారు. So, this resurrection, they will not die again. అయితే ఈ పునరుత్థానమైన వారు మరి ఎన్నటికీ చనిపోరు. The resurrection of the life, so they are not going to die. జీవ పునరుత్థానం పొందిన వారు కనుక మరణం అనేది లేదు. So, that is why this resurrection is called as the better resurrection. కనుకనే ఇది శ్రేష్టమైన పునరుత్థానం అని చెప్పబడతా ఉంది. In Revelation chapter 20 verse 5 and 6, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5, 6 వచనాలలో there this resurrection is given another name. It is called the first resurrection. అక్కడ ఇంకొక పేరు దీనికి ఇవ్వబడతా ఉంది. మొదటి పునరుత్థానము అని చూస్తూ ఉన్నాము. So how many names I told you? ఇప్పుడు ఎన్ని పేర్లు చూసినాము? The number 1 category is the resurrection of life. That is the category. ఆ పేరు గుంపుకు జీవ పునరుత్థానము. In the resurrection of life, it is also called as the resurrection of just. ఆ జీవ పునరుత్థానంలో నీతిమంతుల పునరుత్థానము. Secondly, it is also called as the resurrection from among the dead. మృతులలో నుండి పునరుత్థానం అని చూస్తూ It is ఉన్నాం. also called as a better resurrection. అది శ్రేష్టమైన పునరుత్థానం అని కూడా మనం చూస్తూ It is ఉన్నాం. also called as the first resurrection. అది మొదటి పునరుత్థానం అని కూడా చూస్తూ ఉన్నాం. So one brother was reading Revelation 20 verse 5 to 6. ఒక సహోదరుడు 20వ అధ్యాయం ప్రకటనలో 5, 6 వచనాలు చదువుతూ Then he saw that blessed are those who are partakers of the first resurrection. ఆ మొదటి పునరుత్థానంలో పాల్గొందిన వారు ఆశీర్వాదం పొందిన వారు అనుకున్నాడు. Is there no? Blessed are. 6వ వచనం. Yeah. ఈ మొదటి పునరుత్థానం పాల్గొ వారు ధన్యులు. Yeah, Dhanyaru. That is the blessed are those who are partakers of the first resurrection. ఆ, Then వారు this, ఈ మొదటి పునరుత్థానంలో పాత్రులైన వారు ధన్యులు, పరిశుద్ధులు. after reading that, he prayed to God, God, even if I am not getting the first one, give me the second one. ఆయన అనుకున్నాడు, అవ్వా మొదటి పునరుత్థానం నాకు ఇవ్వకపోతే పర్లేదు కానీ రెండో పునరుత్థానం ఇవ్వు. For second resurrection, no need of praying. If you are not in the first resurrection, definitely you are in the second one. మొదటి పునరుత్థానం నీకు లేకపోతే నువ్వు అడగనక్కర్లేదు, రెండో పునరుత్థానంలో తప్పక The ఉంటావు. second resurrection is the resurrection of the wicked one, sinners. రెండో పునరుత్థానము పాపుల కొరకైనది, దుష్టుల You కొరకు. need not to pray for that. దాని కొరకు ప్రార్థించనక్కర్లేదు. If you are coming under the first resurrection, you are the blessed one. మొదటి పునరుత్థానములో పాత్రులమైతే ధన్యులము. Now, if you study about the resurrection,
పునరుత్థానం గురించి ఇంకా ఆలోచన we చేస్తే can understand that Jesus Christ is the first fruit. మొట్టమొదటి లేక మనము క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని చూస్తే ఆయన Jesus మొట్టమొదటి Christ rose again from the dead, ఆయన మృతులలో నుండి లేపబడిన వాడు, not to die again. మరలా చనిపోవడానికి కాదు. That is the importance of the resurrection. He rose again from the dead, not to die again. ఆయన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే మృతులలో నుండి పునరుత్థానుడై మరి అన్నిటికీ So చనిపోయాడు. that is why it is called the first fruit. కనుకనే ప్రథమ ఫలము అని చెప్పబడతాం. So if you look now this week, all this all over the world, people are celebrating Good Friday, and now tomorrow they are going to celebrate the Easter. అనేక చోట్ల కొన్ని ఈ మంచి శుక్రవారం అని ఆ తర్వాత మళ్ళా ఈస్టర్ అని ఇలాగూ ఆచరిస్తూ ఉన్నారు. When the Christians are celebrating the Good Friday, Easter, and all, the Jewish people are celebrating Passover. ఇలాగ క్రైస్తవులు మంచి శుక్రవారము ఈస్టరు ఇలాగ ఆచరిస్తూ ఉంటే యూదులు పస్కాను ఆచరిస్తూ If ఉన్నారు. you study about the feast of Jewish people, యూదులు ఆచరించే ఆ పస్కా గుండ గురించి ఆలోచన we చేస్తే know that Jesus Christ, when he was about to be crucified, before that, in the previous night, he, along with the disciples, he celebrated the Passover. క్రీస్తు ప్రభు శిలువ వేయబడి కంటే ముందు ఆయన శిష్యులతో కూడా కలిసి పస్కాను భుజించినాడు. You know, Jesus Christ in the Old Testament, we read about Passover, and we know that in the New Testament, it is mentioned that our Passover lamb is Jesus Christ. పాత నిబంధనలో పస్కా ఉంది, కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు మన పస్కా పశువు అని చెప్పబడతాం. So Jesus Christ is the Passover lamb. ఆయన పస్కా పశువు లేక గొర్రెపిల్ల కనపడతా ఉన్నాడు. By the blood of the Passover lamb, the people were redeemed. పస్కా పశువు యొక్క రక్తం బట్టి ప్రజలు విమోచింపబడినారు. Jesus Christ shed his blood on the cross of Calvary. ప్రభువైన యేసు క్రీస్తు కల్వరిలో తన రక్తాన్ని కార్చినాడు. Believing that we are redeemed. విశ్వాసం నుంచి మనము And విమోచింపబడినాము. if you carefully observe the crucifixion of Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిలువను మరణాన్ని చూస్తే he was crucified on the day of Passover. ఆయన ఎప్పుడు శిలువ వేయబడినాడు? పస్కా పండుగ రోజున. Exactly the time when they used to kill the Passover, Jesus died on the cross of పస్కా Calvary. పశువును వధించవలసిన సమయానికే క్రీస్తు ప్రభు శిలువ వేయబడినాడు. At what time Jesus died? క్రీస్తు ప్రభు ఎన్ని గంటలప్పుడు చనిపోయాడు? Yesterday the whole world was celebrating. At what time did Jesus died? నిన్న ఎప్పుడు వారు ప్రభు చనిపోయినని ఆచరించినారు? 3 o'clock, exactly 3 o'clock. సరిగా He said, my God, why thou hast forsaken me. నా దేవా నా దేవా నన్ను The darkness was removed and he cried and he just gave up his spirit to the Father. ఆయన అలాగూ ఆత్మధ్వని చేసి తన ప్రాణాన్ని ప్రభుకు See, the Jewish people killed the Passover lamb between 3 o'clock and 6 o'clock. పస్కా పశువును యూదులు ఇప్పుడు కూడా ఎట్లా ఆచరిస్తూ ఉన్నారు? 3 నుంచి 6 మధ్యాహ్నం The ఆచరిస్తారు. exact time when the Jewish people are killing the Passover lamb, same time Jesus died on the cross of Calvary. వారు ఎలాగ ఆచరిస్తున్నారు? ఆ సమయంలోనే కల్వరి శిలువలో ప్రభువైన యేసు It is not an accidental thing because Jesus is the real Passover lamb. ఆయన నిజమైన పస్కా పశువు గనుకనే ఇది ఏదో యాక్సిడెంట్ జరిగిందని కాదు, తప్పక జరిగింది. There are 7 festivals in the Jewish custom, యూదుల ఆచరణలో 7 పండుగలు ఉన్నాయి. and the Passover is the first festival. పస్కా పండుగ మొదటి పండుగ. The second festival, రెండవ పండుగ feast of the unleavened bread. ఆ పులియని రొట్టెల పండుగ. The third one, మూడవది the fruit of the first fruit, feast of the first fruit. ప్రథమ ఫలముల పండుగ. See, third one, you look at that. First one, Passover. మొదటిది పస్కా పండుగ. Second is the unleavened bread. 7 days they had to celebrate. 7 రోజులు ఈ పులియని రొట్టెల పండుగ The చేయాలి. third is the feast of the first fruit. మూడవది ప్రథమ ఫలముల పండుగ. And please listen to me. After the Passover, ఆ పస్కా పండుగ తర్వాత on the third day, the Jewish people used to celebrate the feast of the first fruit. వారు ఆ 3వ రోజున ఈ పండుగ అయిన తర్వాత ప్రథమ ఫలం తీసుకొని వచ్చి పండుగ చేసేవారు. So which is the third day? 3వ రోజు ఏది? Yesterday was the Friday. Now the third day,
నిన్న శుక్రవారము, మూడవ రోజు Sunday, right? ఆదివారం. That is the day on which they celebrate the feast of the first fruit. వారు కూడా ప్రథమ ఫలముల పండుగ ఆదివారాన చేస్తారు. And please note, it is on the third day that Jesus rose again. మూడవ రోజున ప్రభువైన యేసుక్రీస్తు సమాధిలో నుండి He is rose again as the first fruit among the dead. మృతులలో నుండి ప్రథమ ఫలముగా ప్రభువు పునరుత్థానుడైన. So Jesus Christ is representing the feast of the first fruit. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రథమ ఫలములకు ప్రతినిధిగా ఉన్నాడు. The fourth feast, what is the fourth feast? నాలుగవ పండుగ ఏది? Nobody knows. What is the fourth feast? How many days after this the feast will be celebrated? ఎన్ని రోజుల తర్వాత సరే ఈ పండుగ జరుగుతుంది? The fourth feast is called Pentecost. You heard about it? నాలుగవ పండుగ Pentecost is not the name of the church. It is the name of a Jewish feast. పెంతెకోస్తు అనేది సంఘం పేరు కాదు కానీ అది యూదుల పండుగ. That is the 50th day after the first fruit it has to happen. ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50వ రోజున So జరిగింది. very much connected it is. 50th day after the resurrection, 50th day the Holy Spirit came and established the church. ఆ ప్రకారమే పునరుత్థాన దినమైన తర్వాత 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సంఘాన్ని So స్థిరపరిచాడు. I tell you that the first fruit, that Jesus Christ is the first fruit, he rose again from the dead. ప్రథమ ఫలమైన ప్రభువైన యేసుక్రీస్తు మృతుల నుండి మొట్టమొదటిగా లేస్తూ ఉన్నాడు. So what on the first day the farmer will go to the field. ఆ రోజున వ్యవసాయకుడు ఏం చేస్తాడు? మొదటి దినము Normally the barley harvest takes place. యవల ఆ కోత కోస్తారు. So he will cut the barley. ఆ యవల దీన్ని కోసి He makes a bundle it. Chef, that is one bundle he ఒక will make it. కట్టె కట్టి And he will bring to the priest. ఆయన యాజకుని దగ్గరికి And he తీసుకొని will present the barley, the sheaf to the priest. ఆ యవల ఆ కట్టలను యాజకునికి ఇస్తాడు. And the priest will present it before God. అప్పుడు ఆ యాజకుడు వాటిని That is called the feast of the first fruit. అదే ప్రథమ ఫలముల యొక్క పండుగ. Same way Jesus rose again. ఆ ప్రకారం యేసు ప్రభువు లేచినాడు. See, please listen there. When he rose again, it's not only one grain, but a bunch is there. ఆయన ఒక్క విత్తనముగా లేలేదు, ఒక గుంపుగా విత్తనముగా లేచినట్టు చూస్తున్నాం. What is the bunch? Along with him, some others also rose again. ఆ గుంపు యొక్క ఉద్దేశం ఏంటి? ఆయనకు పాటు ఇంకా కొంత See, Matthew very 27 very clearly says, when Jesus rose again, others also rose again. మత్తయి కనుకనే రాస్తూ ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు కొందరు లేపబడినారు. That together forms a bunch. అలాగున ఆ గుంపు అందరూ So Jesus Christ rose again as the first fruit, and he was presented before the Father. ఈలాగున ప్రభు యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి దేవునికి సమర్పింపబడుతూ. So we see that every feast is fulfilled on the same day, same time. కనుక ఆ పండుగలలో ప్రతి పండుగ అదే దినాన అదే సమయంలో నెరవేరిపోయినాయి. So we see that Jesus Christ is the first fruit. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రథమ ఫలము. And afterwards, we who are with the Lord at the time of rapture, we will be resurrected. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండిపోయినప్పుడు మనం కూడా లేపబడతాం. The Old Testament saints are going to be resurrected when? పాత నిబంధన భక్తులు ఎప్పుడు పునరుత్థానంలో లేపబడతారు? Glorious appearance. ఆయన మహిమతో కూడా భూమి మీదకి వచ్చి The first bundle is coming, that means so many other bundles are yet to come. మొట్టమొదటి కట్ట వచ్చింది కానీ ఆ తర్వాత అనేక కట్టలు రావాలి. So many type of resurrection takes place, and all together is called as the first resurrection. ఇవన్నీ పునరుత్థానాలు గుంపులుగా చేరబడి అవి మొదటి పునరుత్థానం అని మనం చూస్తాం. Or in other words, ఇంకొక రీతిగా చెప్పాలి, all the resurrection that takes place before the 1000 years of rule, వినండి, ఏ పునరుత్థానం అయితే 1000 ఏళ్ల పరిపాలన కంటే ముందు జరుగుతుందో అది are together called as the first resurrection. అన్ని పునరుత్థానాలు కలిపి దాన్ని మొదటి పునరుత్థానం I అంటున్నారు. hope you understood what is the meaning of first resurrection. మొదటి పునరుత్థానం అంటే అర్థమైంది I అనుకుంటున్నాను. will repeat it again. All the resurrection, including the Lord Jesus Christ,
అన్ని పునరుత్థానాలు, ఎన్నో పునరుత్థానాలు ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానంతో కలిసి కూడా You tell me how many resurrection? That is Lord Jesus Christ along with him, somebody else also joined. Then next one is going to take place at the time of rapture. ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా సమాధులలో తెరబడి లేచిన వారితో ఉన్నారు. The next ఆ one, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు లేచేవారు ఉన్నారు. next one is ఆ తర్వాత glorious appearance. ఆయన మహిమతో కూడా దిగి వచ్చిన Between during the time of tribulation, 7 ఏళ్ల శ్రమల కాలంలో there's one resurrection. Can you tell me what is that? ఆ పునరుత్థానం ఏది? 2 people are killed by Antichrist. ఇద్దరు క్రీస్తు విరోధి చేత చంపబడతారు. Who are they? ఎవరు వారు? People say Moses and Elijah. Remember that? మోషే, ఏలియా అంటారు. Their dead body will remain in the Jerusalem. వారి మృతదేహాలు యెరూషలేములో పడి ఉంటాయి. And 3.5 days they will remain in the Jerusalem street. 3.5 దినాలు యెరూషలేం వీధులలో Will not be allowed to bury. వారిని పాతి పెట్టనీయరు. But after 3.5 days they will be resurrected. 3 దినాల తర్వాత వారు లేచిపోతారు. That is called the 2 witnesses at the time of tribulation. వారు శ్రమల దినాలలోని ఇద్దరు సాక్షులు. They are also included under the first resurrection. వారు కూడా మొదటి పునరుత్థాన So గుంపులో all ఉంటారు. these resurrections ఈ పునరుత్థాన గుంపులన్నీ together is called as the first resurrection. కలిసి మొదటి పునరుత్థానంలో ఉండేవారు. Now, second resurrection. రెండవ పునరుత్థానం The resurrection that is going to take place after 1,000 years. 1000 ఏళ్ల తర్వాత జరగబోయే పునరుత్థానము, That is called the second resurrection. అది రెండవ పునరుత్థానం. That is the resurrection of all the wicked ones. అదంతా దుష్టులు లేక పాపుల యొక్క పునరుత్థానం. All the sinners will be raised. పాపులందరూ లేపబడతారు. From the time of Adam till the last day of the 1,000 years, all those sinners will be raised and they will be judged. ఆదాము దినము మొదలుకొని ఆఖరు దినం వరకు ఎందరు ఉండిరో పాపులు వారందరూ లేపబడతారు. They have to stand before the white throne judgment. వీరంతా ధవలమైన మహాసింహాసనం. Please note down, white judgment is the place where the sinners are judged. ఈ ధవలమైన పాపుల యొక్క విమర్శ తీర్పు జరుగుతుంది. Where the believers are judged, జీవం గల వారి లేక మంచి వారి యొక్క పునరుత్థానం, ఈ న్యాయం ఎక్కడ జరుగుతుంది? where the believers are given to account. విశ్వాసులు ఎక్కడ లెక్క ఒప్పచెప్పాలి? Yesterday I told you, విన్నాం మనం అది. judgment, క్రీస్తు న్యాయపీఠం. that is what where we are standing. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం We are not standing before the white throne judgment. ధవలమైన మహాసింహాసనం ఎదుట మనం Because నిలవబడము. our names are written in the Lamb's Book of Life. ఎందుకు? గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మన పేర్లు So వ్రాయబడి, if you are born again, your name is there in the Lamb's Book of Life. నీవు తిరుగా జన్మించిన వాడు దానం అయితే You need గొర్రెపిల్ల జీవ గ్రంథం నీ పేరు ఉంటుంది. not to be judged before the white throne judgment. ధవలమైన సింహాసనం ఎదుట మనకు లేదు తీర్పు. All the sinners are going to be judged. అక్కడ పాపులు మాత్రమే కనపడతారు. That is the resurrection of the wicked ones, the second resurrection. వారు దుష్టులు గనక వారికి రెండవ పునరుత్థానం. So I hope you understood there are 2 resurrection. One is before 1,000 years and the other one is after 1,000 years. మొదటి పునరుత్థానం 1000 ఏళ్ల కంటే ముందు, 1000 ఏళ్ల తర్వాత రెండవ పునరుత్థానం. Now the question in our mind is there, when we are going to be resurrected, what type of body we are going to get, isn't it? ప్రశ్న మన మనసుకు రావచ్చు. ఈ పునరుత్థానం అయినప్పుడు మనం ఏ దేహంతో ఉంటాము? In 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక Paul is giving a lot of characteristic feature of the resurrected body. ఆ పునరుత్థానమైన దేహాన్ని యొక్క లక్షణాలు పౌలు వివరిస్తూ ఉన్నాడు. 1 Corinthians chapter 15 verse 43 you read. 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 43వ వచనం చదువుకుందాం. Yeah. చూడండి. 1 Corinthians chapter 15 verse 43. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలహీనమైనదిగా లేపబడును. Yeah, the body that we are going to get is a powerful body. Is it a powerful body? యా, అక్కడ ఘనమైనదిగా లేక బలమైనదిగా లేపబడతామని చూస్తూ ఉన్నాం. The resurrected body is a powerful body. పునరుత్థానంగా లేపబడిన దేహము బలమైనది. Today our body is not that powerful.
ఈ రోజు మన దేహం అంత It బలమైనది, is very weak. చాలా బలహీనమైనది. When the Lord comes in the air at the time of rapture, ఆ ఎత్తబడే సమయంలో ప్రభు అయిన క్రీస్తు ఆకాశ మండలం our body will be so powerful that we will move against the gravitation. ఈ గ్రావిటేషన్ లేక ఈ ఆకర్షణకు విరుద్ధంగా మనం పైకి లేపబడతాం. Today we cannot go up, isn't it? ఈ రోజు ఈ భూమి ఆకర్షణ Because our body is weak. ఎందుకు మన దేహం బలహీనమైనది. But when we are transformed, our resurrected body, we are going to be just raised up and we move against that gravitation. అయితే మనం మార్చబడిన తర్వాత ఈ భూమి ఆకర్షణకు పట్టకుండా మనం లేపబడతాం. So it is a powerful body. బలహీనమైన దేహం కలిగి ఉంటాం. You know, Lord Jesus Christ rose again from the third day, ఆయన మూడవ రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు and the disciples were closed the doors and they were sitting there, శిష్యులు తలుపులన్నీ మూసుకొని అక్కడ కూర్చొని ఉన్నారు. and everything is closed. All of a sudden, Jesus appeared in the center, isn't it? అంతా మూసుకొని ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు. How he appeared? ఎట్లా Nobody వచ్చాడు? opened the door. ఎవరు తలుపు తెరచలేదే. That means his body is so powerful that it can penetrate through the walls, isn't it? దాని అర్థం ఏంటి? ఆయన దేహము ఎంత బలమైనదంటే గోడల నుండి కూడా వినొచ్చు. That's a good thing. We can also get the same type of body. మనకు కూడా అటువంటి దేహమే దొరుకుతది. We can penetrate through the walls. It's a powerful body. ఇది బలమైనది కనుక గోడల గుండా కూడా మనం దూరి వెళ్ళవచ్చు. And we know that when we are going to resurrected, కనుక మనం పునరుత్థానులమై వచ్చేటప్పుడు how we are going to look like. ఎలా కనపడతాము? Everybody has a desire how we are going to look like when we are resurrected. ఎవరికి ఆలోచన ఉంటుంది మనం ఎట్లా కనపడతాము. John also was thinking how we are going to look like. First John chapter 3 verse 2, you read that. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. John is saying that we don't know how we are going to look like. ఆయన అంటూ ఉన్నాడు మనము ఎలాగుంటామో ఇప్పుడు మన మీద లేక మన మొదటి చదువు మనం దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి ప్రేమ చూడండి. Yeah. మనం ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు. Yeah. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు Yeah. అని ఆయన చెప్తూ ఉన్నాడు. Yeah. We know that when he appears, we are going to see him. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను చూస్తాము. And because we can see him, because we will look like him. ఆయన ఎందుకు చూస్తాము? ఆయన వలే మనం ఉంటాం. We are going to look like Jesus Christ. మనం క్రీస్తు ప్రభు వలే ఉంటాం. Look at that again. Psalms 17 verse 15, you read Psalm 17 verse 15. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం చూడండి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము Yeah. 50వ వచనము 17 verse 15. 17 verse 15. 15వ వచనము నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. Yeah. 17, 15. Yeah, there we see that when we are Israel, when I awake with thy likeness, in his likeness we are going. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. Yes, in 1 Corinthians chapter 15 also the Paul is referring to that. మొదటి అధ్యాయంలో పౌలు 1 Corinthians chapter 15 verse 49 you read. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49. 49వ వచనం చదువుదాం చూడండి. Yeah. 15వ అధ్యాయము 49వ వచనము. We have born of the image of. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. Yeah, we are Jesus Christ. We are going to take the image of the heavenly. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వలే మనం కాబోతాము. పరలోక సంబంధులంగా మనం ఉంటాం. So when we are getting the resurrected body, we are going to look like Jesus Christ. పునరుత్థానం యొక్క దేహం ధరిస్తామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వలే కనపడతాం. Body. Look at that in verse 42. Paul is speaking about that. 42వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు మృతుల పునరుత్థానంలో అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. Akshayam. That's not a corruptible, incorruptible body we are going to get. క్షయమైనది. Today our body is a corruptible body. ఇది క్షయమైన దేహం.
Thousands of cells are killing and dying every day. ప్రతి రోజు వేలుగా ఈ కణాలు That corruption will not be there in the resurrected body. పునరుత్థానమైన దేహంలో ఆ చావు ఉండదు. And in verse 43 says that we are going to get a not only powerful body, but we are going to get a glorious body. 43 అంటూ ఉన్నాను, బలహీనమైనదే కాదు మనకు బలమైన దేహం ఇవ్వబడుతుంది అంటూ ఉన్నాడు. The మహిమ glorious, ఘనహీనమైనది కాదు, మహిమ గలదిగా లేకపోతే yeah, mahima. That is, we will have a glorious body. మహిమ గలదిగా ఉంటది. When Adam committed sin, the glory departed from him. ఆదాము పాపం చేసినప్పుడు మహిమ అతన్ని వదిలిపోయింది. So we are going to get that body again, ఇప్పుడు లేక ఆ లేపబడినప్పుడు మనకు the glorious body. మహిమ గలదిగా లేపబడతామని The question is arising in our mind whether we can identify our dear ones. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తది, మన ప్రియులైన వారు మృతి పొందారు కదా, వారిని మనం కనుక్కోగలుగుతామా? When we will be resurrected and we will meeting there, whether we can identify our mummy, daddy and all. మనం చనిపోయి లేక పునరుత్థానం అయినప్పుడు మన తల్లిదండ్రులను బంధువులను కనుక్కుంటామా? Yes, we can able to identify. We will get a body same but a glorious body, but the same body, our own body we will get it. ఇప్పుడు ఉన్న దేహమే మనకు దొరుకుతుంది కానీ మహిమ దేహంగా ఉంటది కనుక మనం కనుక్కోగలం. Look at that in 1 Corinthians chapter verse 38 you read. 38వ వచనం చదువుకుందాము. God giveth it a body as it pleased him, and to every seed its own body. 15 chapter 38. 38. 38వ వచనం చదువుదాము. అయితే దేవుడు తన చిత్తానుసారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. Its own body. Is that? దాని శరీరం ఇస్తూ That means we will get our own body, but it's a glorified body. మన దేహమే శరీరమే మనకి ఇస్తాడు. So when I see you in the heaven, I can see you like you. I can see you very easily identify you. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని గుర్తుపట్టగలం. Some people think that in the heaven we cannot identify. కొందరు అనుకుంటారు పరలోకంలో ఒకరినొకరు మనం If we గుర్తుపట్ట cannot identify, what is the fun in that? మనం ఒకరినొకరు గుర్తుపట్టకపోతే So there's no fun if we cannot identify our dear ones. మన ప్రియులైన వారిని మనం గుర్తుపట్టలేకపోతే దాంట్లో సంతోషం We ఏంటి? can able to identify. అయితే మనం గుర్తుపట్టగలము. Next example, ఆ మంచి ఉదాహరణ transfiguration. కొండ మీద Jesus appeared. ఏలియా మోషే కనబడినారు. And Peter identified them. పేతురు కనుక్కున్నాడు. He said that Elijah, Moses, he had never seen them. వాళ్ళని చూడలేదు కానీ ఏలియా మోషే అని కనుక్కున్నాడు. Nobody introduced him. వారికి పరిచయం చేయలేదు. But yet he understood this is Moses and Elijah. అయితే ఆయన కనుక్కున్నాడు, ఈయన మోషే, ఈయన ఏలియా. So that shows that in the resurrected body we can able to identify every individuals. కనుక పునరుత్థాన దేహములో మనం ప్రతి ఒక్కరిని గుర్తుపట్టగలము. So we are going to get an immortal body. There is no more death for that body. ఇంకా అక్షయము కానీ మర్త్యత్వం కానీ లేదు. అక్షయమైనది అమర్త్యమైనది. Yeah, verse 53, 54 you read, it is mentioned there. 53, 54 వచ్చిన చదువు అదే అధ్యాయంలో, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము Yeah, body. అమర్త్యమైన శరీరం. Another interesting thing about that, the resurrected body is a youthful body. Young body. పునరుత్థానమైన దేహము మనం గ్రహించుకోవాల్సినది మంచి యవనమైన దేహంగా ఉంటుంది. Now we are getting old and old. If I am going to die after 80 year or 40, 90 year old, I will be looking with all the wrinkles and am I going to get the same body? 80 ఏళ్ళు దాటి చనిపోతే అన్ని ముడతలు పడిన దేహం అట్లా ఉంటుంది. The grey hair, గ్రే నో హెయిర్, no hair, no hair. Oh, whether am I going to get like that? అలాగూ మనం ఉండబోతామా? లేదు 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 No. లేదు. We are going to look like whom? ఎవరు ఎట్లుంటాము? We are going to look like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు లెక్క. How old he was when he died? ఆయన చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు చనిపోయినాడు? 33.5 years, isn't it? 3.5 సంవత్సరాలు చనిపోయాడు. Yeah, we are all going to look like 33 years. వెరీ గుడ్.
అవి అందరం యవనస్తులుగా కనపడతాం. Whatever may be the age you are dying, but not you are going to look like 80 and 90 years. We are all looking like 33. మనం ఎన్ని సంవత్సరాలు చనిపోయినా పర్లేదు కానీ లేపబడినప్పుడు 33.5 సంవత్సరాలు అనేది కనపడతాం. Yeah, in our assembly, when I was speaking, one sister came and told me after the meeting, "Thank you, brother. Thank you, brother." ఒక సిస్టర్ వచ్చి వందనాలు బ్రదర్, థ్యాంక్ యూ ఈ సత్యాన్ని బట్టి. And she's 85. ఆమె She said she is going to look like a 35, 33. She was excited. ఆమె 85 ఏళ్ళు, నేను 33.5 సంవత్సరాలుగా కనపడతానా? Yes, we are going to look like Jesus Christ. యేసు ప్రభువుని మనం కనపడతాం. He resurrected with a 33-year-old body. ఆయన 33 సంవత్సరాల దేహంతో పునరుత్థానుడైన We are all going to look like him. ఆయన వలే ఉంటాం మనం. What a blessed thing that will be. ధన్యకరమైన సంగతి. So we are going to get a youthful body. మనకు యవన దేహము దొరుకుతుంది. Another interesting thing we are always asking, whether there is a sexual difference, male and female in heaven. అక్కడ పురుషుడు స్త్రీ అనే వ్యత్యాసం ఉంటదా? It's very clear, the Lord has made it very clear that there is no marriage in heaven. దేవుడు తేటపరిచినాడు, అక్కడ పెళ్లికి ఇవ్వబడను, పెళ్లి జరగదు. Marriage is something which is meant for. ఈ పెళ్లి అనేది భూమి మీద కొరకే. Doesn't mean that there is no sexual differences. Probably sexual differences may be there, but not marriages. దాని అర్థం ఏమిటి అంటే ఈ ప్రత్యేకత పురుషుడని స్త్రీ అని ఆ లింగ భేదం ఉంటది కానీ పెళ్లి అనేది ఆ సంబంధం లేనే లేదు. Matthew 22 verse 30 says that there will not be given and taken for the marriage. That it speaks about there is no marriage, but giving and taking is mentioned. So looks like that there is a sexual differences. మత్తయి సువార్త 22:30లో ఆ మాట తేటగా చెప్పబడతా ఉంది. అక్కడ ఈ ఇవ్వబడేది లేక పుచ్చుకునేటి ఈ విషయాలు లేవు కానీ లేక ఉన్నప్పటికీ స్త్రీ పురుషుడుగా ఉంటారు కానీ వివాహం లేదు. So we can say that in the heaven there is a sexual difference is there, but there is no marriage. అక్కడ పెళ్లి లేదు. 30వ వచనంలో ఆ మాట ఉంది. So we are going to get a heavenly body which is suitable to live in heaven. మనకు దొరక శరీరము లేక దేహము పరలోకానికి సరిపోయిన శరీరం. And another interesting thing about the resurrected body, మనకు ఈ పునరుత్థాన సంబంధమైన దేహం, the resurrected body, all the Bible scholars say that in the resurrected body there is no blood. అందరూ ఏం చెప్తారంటే పునరుత్థానమైన దేహంలో రక్తం ఉండదు. Yeah, it is a bloodless body. రక్తం లేని దేహం. It is very difficult for us to understand. రక్తం లేని దేహం అంటే Most of the corruption of our body is because of the blood. మనలో ఈ క్షయత ఎందుకు ఉందంటే రక్తమును బట్టి. In the resurrected body there is no blood at all. అయితే పునరుత్థానమైన దేహంలో రక్తమే లేదు. There is main reason they say like this. దాని ముఖ్య కారణం ఏమిటి అంటే When Jesus died on the cross, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో he offered his blood as an atonement for the sin. ఆయన తన రక్తమంతయు పాప విమోచన కొరకు, క్షమాపణ కొరకు బలి ప్రాయశ్చిత్తం. Yeah, prayachita. That is, even the last drop of blood was shed on the cross. ఆయన ఆఖరు చుక్క కూడా శిలువలో కార్చినాడు. We know the soldiers came with the spear and he spears the side. ఒక సైనికుడు వచ్చి ఆయన పక్కలో బల్లెం పొడిచినాడు. What happened? Water and blood came out. రక్తము నీళ్లు బయట. So he shows that even the last drop of blood was shed on the cross. కనుక రక్తపు చుక్క ఆయన శిలువలో కార్చినాడు. Being it was shed for an atonement, he cannot take it back. ఆయన ప్రాయశ్చిత్తం కొరకు చిందించిన రక్తం మరలా ఆయన తీసుకోలేడు. So that is why the blood will not be there in the body. కనుక మన దేహాలలో కూడా రక్తం ఉండదు. Another proof I will tell you. You know, when Jesus appeared to the disciples, శిష్యులకు ప్రభు కలిసినాడు. who was missing? One was absent there. అక్కడ ఆ రోజున ఒక శిష్యుడు లేడు. Thomas was absent. తోమా లేడు. He said, I will not believe all these things ఆయన నేను నమ్మలేదు. unless and until I see him and put my finger in the nail prints and his side, I will not believe. ఆయన చేతుల మేకుల గుర్తులోను ఆ బల్లెపు గుర్తులోను నేను వేరు పెట్టి చూస్తే నమ్మనన్నాడు. Next week Jesus appeared 8 రోజుల తర్వాత మళ్ళా యేసు and ప్రభు told Thomas, you just to extend your hand and put it your finger in the చేయి చాపి ఈ గుర్తుల and also in my side.
ప్రక్కలో కూడా పెట్టమన్నాడు. That means the side was open. అంటే ప్రక్క తెరవబడి ఉంది. You look, see that the side of Jesus was open after the resurrection also. ప్రక్క ఎందుకు తెరవబడింది? పునరుత్థానుడైన తర్వాత కూడా ప్రభు యొక్క You know, when the soldier pierced, it entered into the heart. ఎప్పుడైతే ఆ సైనికుడు పొడిచినాడో అది పోయి గుండెలో, From the heart, the blood and the water came out. ఆ గుండెలో నుంచి రక్తము నీళ్లు దారులు. After the resurrection also, the side is open. పునరుత్థానుడైన ప్రభువులో ఆ గుర్తు ఇంకా నిలబడింది. If blood is there, definitely blood would have come out of it. ఒకవేళ రక్తం ఇంకా ఉంటే రక్తం వస్తా ఉంది కదా. That is shows that there is no blood in the resurrected body. దాన్ని బట్టి పునరుత్థానమైన శరీరము దేహములో రక్తము ఉండదు. So this is generally accepted by the Bible scholars that there won't be blood in the resurrected body. కనుక పునరుత్థానమైన దేహములో ఇలాగున రక్తము ఉండదు. The spirit is the life-giving element in the body. పరిశుద్ధాత్మ లేక ఆత్మ జీవమునిచ్చేవాడుగా కనబడుతుంది. Today life is given by the blood, but at that time the spirit will give the life. గ్రహించండి, ఈ రోజున మనకు ప్రాణము రక్తము, అయితే ఆ రోజున మనకు ప్రాణము పరిశుద్ధాత్మ. Now the next question in our mind is that whether we can eat anything during the resurrected body. మనకు ఒక ప్రశ్న రావచ్చు, పునరుత్థానమైన దేవునితో మనం ఏమైనా తినగలుగుతామా? Jesus, whether he ate? యేసు ప్రభు తిన్నాడా? Yes, we read that Jesus ate after his resurrection. చదువుతాం, ప్రభు యేసుక్రీస్తు లేచిన తర్వాత చేసినాడు. Whether he ate vegetarian, non-vegetarian. What he ate? నాన్ వెజిటేరియనా వెజిటేరియన్? Twice we read about the disciples. You know that they went for fishing in John's Gospel chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. And we see that when the Lord Jesus Christ said, have you got anything? యేసు ప్రభు వారు అక్కడ వలలు వేసినప్పుడు మీకు ఏమైనా దొరికిందా అని అడిగాడు. Then they said nothing. రాత్రి అంతా శ్రమపడే మాకు So దొరకలేదు. cast your net on the right side. అన్నాడు. As they cast, then the lot of fishes. Fishes? 153 fishes, big fishes. చేపలు కాదు. They were drying. When they came near the shore, వారు ఎప్పుడైతే ఆ What is తీరానికి ready? వచ్చారు, what is ready? Breakfast is ready, isn't it? అయితే అక్కడ ఆల్రెడీ భోజనం తయారుగా ఉంది. And the Lord invited them and have the. ఆ ఉదయాన్నం ప్రభు తయారు చేసి రండి భోజనం చేద్దాం అంటున్నాడు. Somebody was telling Lord Jesus Christ is a very good cook. You know, he was cooking for 7 people there. 7 మందికి ఆయన భోజనం తయారు చేస్తున్నాడు అంటే ఆయన మంచి Thank you. సిద్ధపరిచాడు. ఇక్కడ వెళ్ళి They eat the breakfast, the broiled fish there. ఉదయ ఆహారం తింటారు అక్కడ టిఫిన్. And again, you Luke's Gospel chapter 24, you read. లూకాసు 24వ అధ్యాయం అని చూస్తే We see that he is eating. What is 4 verse 40 to 43? Please read. 24వ అధ్యాయము 40 నుంచి చదువుదాం చూడండి. Yeah. 40 to 43. తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు 24. సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాడు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చేది. 24. Luke 24. Luke 24, 42. 40 and 41. 40. 40 and 41. I read Is there no? And then 42. That, 42. burnt fish. 42. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. Yeah, they gave him a piece of broiled fish and he took it and did eat before them. ఆ కాల్చిన చేప ఇస్తే ఆయన తీసుకొని వారి ఎదుట తిన్నాడు. So Jesus ate before them. వారి ఎదుట తిన్నాడు. That means in the resurrected body you can eat. అంటే అర్థం ఏంటి? పునరుత్థాన దేహంలో మనం కూడా తినొచ్చు. I remember somebody was trying to prove that Jesus Christ was a vegetarian. కొందరు నిరూపించబోయినారు యేసు ప్రభు It వెజిటేరియన్. appeared in the New Times of India. I was surprised. అది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చింది. But we know that Jesus Christ was not a vegetarian. He was a non-veg. He used to eat fish. యేసు ప్రభు చేపలు తినేవాడు కనుక ఆయన వెజిటేరియన్ గా
లేడు ఇక్కడ. A Jew cannot be a vegetarian. He is always a non-veg. యూదుడు ఎన్నటికీ వెజిటేరియన్ కాజాలడు. So, in the question is whether in the resurrected body, whether we can eat non-veg. That's the question. Here is the answer. You can. ఇటు ఇక్కడ మనం పునరుత్థాన దేహంతో నాన్ వెజిటేరియన్ తినొచ్చా అంటే తినొచ్చు. In the temple of God, the sacrifices are there in the millennial kingdom. వెయ్యేళ్ల పరిపాలనలో దేవాలయంలో అర్పణలుగా అర్పించబడే Yeah, ఉన్నాయి. when the sacrifices is there, the part of that will be used by the priest to eat. ఆ అర్పణ భాగము తన భాగంగా యాజకునికి ఇవ్వబడుతుంది, ఆయన తినొచ్చు, They can eat it. వాళ్ళు తినొచ్చు. Let me tell you one thing. ఒకటి మరొకటి In చెప్పండి. the resurrected body, ఈ పునరుత్థాన there is దేహంలో no need of food. అసలు తినవలసిన అవసరం లేదు. In Revelation chapter 7 verse 16 says, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము there is no hunger, there's no thirst. 16వ వచనంలో చూస్తాము, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. Yeah, there's no thirst and again. So, in the ఆకలి దాహం resurrected ఉండదు. need of eating food, అసలు తినవలసిన అవసరతే లేదు. but if you want, you can eat. కావాలనుకుంటే తినొచ్చు. It is not compulsory. There's no hunger. ఆకలి లేదు. So, sisters, లేదు. very happy. There's no cooking in heaven. సిస్టర్లకు సంతోషం అవుతా ఉంటది. సరే ఇక అక్కడ మేము There is nothing. తినవలసిన అవసరం లేదు. Yes, abundant things. If you want, you can eat, but there's no need of it. కావలిస్తే తినొచ్చు కానీ అవసరత లేదు. We read that the angels, they have food is the manna was the food of the angels. మనం చూస్తాం మన్నా దేవదూతల ఆహారం. Probably we will eat manna there in heaven. ఒకవేళ మనం పరలోకంలో ఈ దేవదూతల ఇచ్చే ఆహారం మన్నా తింటాం. Highly nutritive food it is. అది చాలా బలమైన ఆహారం. So I am waiting to see that one day we will eat manna there. ఆ మన్నా మనం తింటాం ఎదురు చూస్తూ ఉన్నాం. So we see that certain things are given in the scripture to understand about our resurrection and the resurrection body. కనుక పరిశుద్ధ గ్రంథంలో పునరుత్థానం గురించి, మన పునరుత్థానం గురించి, పునరుత్థాన దేహం గురించి చాలా వివరణలు ఉన్నాయి. Now the question in our mind is another problem. మన మనసులో ఇంకొక ప్రశ్న ఉంది. What will happen to our children, infant children, they die, whether they are going to come in a resurrected body? పిల్లలు అమాయకంగా ఉండే పిల్లలు ఒకవేళ నిద్రిస్తే వారు అక్కడ ఉంటారా? What is their fate? వారి ఎలా ముగింపు అవుతుంది? The infant children and mentally retarded children, what will happen to them? అంతేగాక కొంత ఈ మెదడులో మందబుద్ధి గలవారు ఉంటే ఎట్లయితది? They are not accepted Jesus as a personal savior. వారు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అందుకోలేదు. What will happen to them in the resurrection? ఆ పునరుత్థాన దేహంలో మరి ఏం జరుగుతది? I think we'll take a break and after this we'll consider that. యా బ్రదర్, థాంక్యూ. ఓకే, ఇప్పుడు బ్రేక్ తీసుకునేది దయచేసి మీరంతా లేచి వెళ్ళొద్దు. సింపుల్ గా బాబు లేచి So we will take a small break and then we'll come back. Yes, brother, just to help him, because that's. Thank you. This getting down, I feel. I too need that help. Thank you. This will not be required there, na brother.